వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ వైర్. జూలై 1 నుంచి మారబోయేవి ఇవే. ఎల్పీజీ ధరల నుంచి క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకింగ్ వరకు అన్నింట్లో భారీ మార్పులు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. ఈ నెల మాదిరిగానే జూలై 1 కూడా అనేక రూల్స్ మారబోతున్నాయి. అందుకే ఇది ప్రజల జేబులకే కాదు, ముఖ్యమైన పేపర్ వర్క్స్ కీలకమైన రోజుగా మారబోతుంది. ఆధార్ రూల్స్ మార్పుల నుండి గ్యాస్ సిలిండర్ ధరల సవరణ వరకు సామాన్యుడిపై ప్రభావం చూపే పలు కొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి మారబోతున్న ఈ ముఖ్యమైన అంశాలు ఇవే. ఆధార్ కార్డ్ వినియోగదారులకి UIDAI ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. జూలై 1 నుండి డిసెంబర్ వరకు ఆధార్తో ఈమెయిల్ ఐడిని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్ వంటి డెమోగ్రాఫిక్ సమాచారాన్ని కూడా ఎటువంటి ఫీజులు లేకుండానే మార్చుకోవచ్చు. గతంలోని దీనికోసం ₹75 ఛార్జ్ చేసేవారు. అలాగే జూలై 1 నుంచి ఇండియన్ రైల్వేస్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. జన్ విశ్వాస్ చట్టం సవరణల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనీస జరిమానాను ₹250 నుండి 500కి పెంచారు. మహిళల కోచ్లలో ప్రయాణించే పురుషులకు ఏకంగా 2500 వరకు జరిమానా పడవచ్చు. అలాగే ఇతరుల టికెట్లపై ప్రయాణించడం, జనరల్ టికెట్తో స్లీపర్ క్లాస్లో వెళ్లడం, రైళ్లలో అనధికారికంగా వస్తువులు అమ్మడం, మద్యం సేవించి గొడవ చేయడం వంటి పనులకు భారీ జరిమానాలు విధిస్తారు. వీటితో పాటుగా LPG, CNG ధరల సవరణ కూడా చేయబోతున్నారు. ప్రతి నెల 1వ తేదీ లాగే జూలై 1 కూడా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల డొమెస్టిక్ కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను సవరించనున్నాయి. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా ఈ మార్పు ఉంటుంది. వీటితో పాటు CNG, PNG విమానాల్లో వాడే ATF ధరలు కూడా మారే అవకాశం ఉంటుందని తెలియజేశారు. నిత్యం మనం వాడే క్రెడిట్ కార్డ్పై కూడా నియమాల్లో మార్పులు వచ్చాయి. మొదటగా HDFC బ్యాంక్ రెగలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఉచిత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మునుపటి క్వార్టర్లో కనీసం 60,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు జూలై 1 నుండి ఉచిత లాంజ్ యాక్సెస్ కోసం క్వార్టర్లీ స్పెండింగ్ లిమిట్ను 10,000 నుంచి 35,000కు పెంచారు. HSBC ప్రభుత్వ చెల్లింపులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, వాలెట్ లోడ్స్, ఇంధనం, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఇకపై రివార్డ్ పాయింట్లను నిలిపివేయనుంది. జూలై 15లోగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు పూర్తిగా యాక్సిస్ బ్యాంక్ ప్లాట్ఫామ్ మైగ్రేట్ అవుతాయి. అయితే కార్డ్ నెంబర్, పిన్, ఎక్స్పైరీ డేట్ మారవు. ఇక ఆఖరుగా ట్యాక్స్ గడువులు చూసుకుంటే జీతభత్యాలు పొందే ఉద్యోగులు నాన్ ఆడిట్ కేసులకు సంబంధించిన 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. అలాగే ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి సంబంధించిన TDS డిపాజిట్ చేయడానికి జూలై 7 ఆఖరి తేదీ. కాబట్టి ఈ మార్పులు దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం బెటర్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జూలై 1 నుండి కొత్త పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర సగటున ₹117.50 నుండి ₹118.50 వరకు అమ్ముడవుతుంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.